వెంకటేశ్వరులు శ్రీపాదులిట్లనిరి, నాయనలారా, నా యొక్క కళలు అనంతమైనవి. నా దివ్యతత్వము అనేక రకముల వ్యక్తమగు స్వభావము కలది. మహాలక్ష్మియును పద్మావతియును మూలతః ఒకే తత్వమైనను ఆమె మహాలక్ష్మిగా తత్వమును స్వీకరించునప్పుడు ఆమెకు ప్రభుతత్వముగా మహావిష్ణువుగానే నా నుండి ప్రభుతత్వము ఆవిర్భవించును. ఆమె పద్మావతిగా తత్వమును స్వీకరించినప్పుడు నేను నా నుండి వెంకటేశ్వర ప్రభుతత్వమునే ఆవిర్భవింపజేసేదను. సగుణ సాకారములందు తత్వము ఆవిర్భవించినప్పుడు వాటికి తగిన మర్యాదలను, లోకాచారములను, పరిమితులను తప్పక అనుసరించి తీరవలెను. నా దివ్య సహోదరి అయిన ఈ మహాశక్తి కృష్ణావతార సమయమున యోగమాయగా ఆవిర్భవించి అంతరిక్షమునకు వెడలిపోయినది. మహా తపస్సంపన్నులైన యోగులు, మహర్షులు, వైశ్యమునులు తమ ఘోర తపస్సుచే ఆమెను వాసవి కన్యకగా ఆవిర్భవింపజేసిరి. కొన్ని ప్రత్యేక కారణముల వలన నేను శ్రీ పీఠికాపురమున అవతరించవలసి వచ్చినది. జరగబో కార్యక్రమమును కనులారా వీక్షింపుడు. నా అవతార తత్వము దివ్య వినోదభరితమైన లీలా విశేషమును మీకే అవగతము కాగలదు. నాయన శంకరభట్టు, ఈ పంచదేవ పహాడ్నందు ఈనాడు జరుగు లీలా విశేషములను చరితామృతమున ఉన్నది ఉన్నట్లు నీవు చూసినట్లు లిఖింపుడు. అది భవిష్యత్ తరముల వారికి స్ఫూర్తిదాయకముగా ఉండును. అనేక తీవ్ర సందేహములను అది విచ్ఛేదనము చేయును. నూతనమైన శక్తి, భక్తి, ఉత్సాహములను ఆస్తికులకు కలిగించును. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనేది ఒక అమృతపానం.